ఐసిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. రోజురోజుకు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాలు క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కొన్ని చోట్ల మాత్రం పరిమితంగా ఇంధనం అందిస్తున్నారు. అయితే అక్కడ కూడా బైకులకు 200 రూపాయలు, కార్లకు 500 రూపాయలు, భారీ వాహనాలకు 1000 రూపాయల నుంచి 1500 వరకు మాత్రమే కొడుతున్నారు. దీంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. లీటర్ పెట్రోల్ డీజిల్పై 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఎక్కువ అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో అన్న సందేహం ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇంధన కొరతపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు వెంటనే ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయిల్ కంపెనీల ప్రతినిధులు 1-2 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ చేరుతుందని, ఎక్కడా నో స్టాక్ బోర్డులు లేకుండా సాధారణ స్థితికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా వ్యవస్థను త్వరలోనే గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు. అసలు నిజంగానే ఇంధనం కొరత ఉందా? ప్రజలు భయాందోళనతో బంకులకు క్యూ కడుతున్నారా? బంకు యజమానులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ గందరగోళాల మధ్య ప్రజలు అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడంతో ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయి.
ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. రోజు రోజుకు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత అయితే తీవ్రంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ చూసుకున్నట్టయితే పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు క్యూ కడుతున్న పరిస్థితి, అలాగే పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? సుష్మా, పెట్రోల్ బంకులు క్యూలు వాహనాలు క్యూలు కట్టుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మన విజయవాడ పరిస్థితి కూడా కొద్దిసేపటికి మనం వచ్చిన తర్వాత వాహనం రావడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పంపుల్లో కూడా ఇదే తరహా మనకి కూడా మీటింగ్ జరిపారు. కూడా నో స్టాక్ బోర్డు కల్పించకూడదు, అన్ని పంపుల్లో కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. నా కలెక్టర్లో జరిగిన మనకి వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మీకు భిన్నంగా మనకు కనిపిస్తుంది. చూస్తున్నాం కదా ఎంత భారీ ఉన్న పరిస్థితి మన దగ్గర ఇక్కడ కనిపిస్తుందో. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే కనుక మనకి 4,510 పెట్రోల్ బంకులు ప్రతిరోజు కూడా వినియోగదారులకి పెట్రోల్ డీజిల్ అందిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక 50% పైగా ఈ పెట్రోల్ బంకులు కావచ్చు, డీజిల్ బంకులు కావచ్చు, అన్ని కూడా వెలవెలబోతున్న పరిస్థితి. నో స్టాక్స్ లో లేదా ఇట్లా కిక్కిరిస్తున్న వాహనదారులతో కిక్కిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి రోజువారీగా మనం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల పెట్రోల్ లేదా డీజిల్ వినియోగం జరుగుతుంది. కానీ ఇదంతా కూడా ఒక్కసారిగా ఈ పెట్రోల్ కొరత అనేది ఏర్పడింది. ఎందుకు దీనికి ప్రధాన కారణం మనకు తెలుసు. ఏదైతే మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధం అమెరికా, అదేవిధంగా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి. సో దీంతోనే మొత్తంగా కూడా పెట్రోల్ బంకుల మీద ఈ ప్రధానంగా ప్రభావం చూపిస్తుందని చెప్పచ్చు. మనం చూసాం కొద్దిసేపటి క్రితమే ఇక్కడ అన్ని కూడా నో స్టాక్ బోర్డు కనిపించింది. కానీ ఇప్పుడే పెట్రోల్ ట్యాంక్ రావడంతో ఇక్కడంతా కూడా పెట్రోల్ నింపి ఆ తర్వాత ఏదైతే ఫస్ట్ వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ బంకులు నింపిన తర్వాత ఆ తర్వాత వాహనాలకు వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం తెలుగు రాష్ట్రాలు అన్ని కూడా ఇదే తరహాగా బంకులన్నీ కూడా ఇదే తరహాలో కనిపిస్తున్నాయి. పానిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా పెట్రోల్ కొరత రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా మనకి పెట్రోల్ లభిస్తే కనుక ఖచ్చితంగా పెట్రోల్ బంకులకు వస్తుంది. ఇక్కడ మనం చూసాము కొద్దిసేపటి క్రితం ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ రావడం, ఇక్కడ పెట్రోల్ ఇక్కడ డౌన్లోడ్ చేయడం పరిస్థితి కనిపిస్తుంది. మనకి అదేవిధంగా వాహనదారులు అయితే ఉదయం అన్ని బంకులు ఇదే తరహా మనకి వాహనదారులు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు అది కూడా ఇక్కడ రేషన్ పద్ధతిలో ఇక్కడ జరుగుతుంది. అంటే ఒక్కో వాహనానికి కొంత పెట్రోల్ మాత్రమే వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏం చెప్తారనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు పెట్రోల్ కొరత వస్తుంది, మీరు ఏమనుకుంటున్న రీజన్ ఏంటి? ఏమనుకోవడం అంటే మామూలుగా యూటిలైజేషన్ ఎంత ఉందో అంత పట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్యానిక్ అయిపోతున్నారు జనాలు. దానివల్ల అయితే మేజర్ కొరత అయితే కనపడుతుంది. ముందు మనకి పెట్రోల్ చూసుకుంటా ఉంటే ఇప్పటికప్పుడు ఫ్లో సరిపోయేది. ఇప్పుడు సేమ్ అది యూటిలైజేషన్ అనేది సరిపోతుందో లేదో అనేది ప్రభుత్వం చూడాలి. నా తెలిసినందులో అయితే మాక్సిమం ఏదైతే నీటి కంటే ఎక్కువ కొట్టించుకోవడం వల్లే అది అవుతుంది. ఈ షార్టేజ్ అనేది వచ్చింది అనేది నా రెగ్యులర్ గా సప్లై అవుతుంది. రెగ్యులర్ గా అవుతుంది. సాటర్డే అంతమంది కూడా సాటర్డే ఫ్రైడే వరకు కూడా ఐడియా నుంచి జనాలు పెట్రోల్ ఎందుకంటే మీడియా మాక్సిమం మీడియా వచ్చి కవరింగ్ గవర్నమెంట్ కూడా చెప్తున్నా మీడియా కవరేజ్ కాదు తెలియదు ఏముంది చూస్తున్నాం కదా. తాగడాలేమో
వైఎస్ ప్యానిక్ చేసిన కారణం కొన్ని ప్రచారాలు జరిగిన వల్ల కూడా ఇలా జరుగుతుండొచ్చు అని చెప్పేసి వాహనాలతో పెట్రోల్ లేదు, రెండోది అదే ఇబ్బందిగా ఉంది. మామూలుగా పెట్రోల్ వల్ల ఇబ్బందిగా ఉంది. అంటే కొంతమంది కావాలంటే దొరకదేమో అనే ఒక భయంతో ముందు వెళ్ళాలి కదా, అక్కడ వెళ్ళాలంటే పెట్రోల్ బండి కావాలి కదా, ఆటోమేటిక్ గా పెట్రోల్ కావాలి. రైట్ మన పెట్రోల్ కావాలి కదండి, మన ఇస్తాను. రైట్. నిర్వాహకులు చెప్తున్నది ఒకటి, మనకి ఇక్కడ ఏదైతే ఫీల్డ్ మీద జరుగుతున్నది ఒకటి. మరికొంతమంది మనకు చెప్పండి, పెట్రోల్ దొరక్క మీరు ఇక్కడ ఉన్నారా, లేకపోతే కావాలని ముందే పెట్రోల్ ట్యాంకుల్లో నింపుకునే ప్రయత్నమా? లేదండి, పెట్రోల్ కావాలని వెయిట్ చేస్తాం. అంటే ఎంత అవసరం ఉందో అంత కొట్టించుకోకుండా ఎక్కువ కొట్టించుకుంటారు, అందుకోసం ఈ కొరత కారణం అంటున్నారు. కాదండి, మామూలుగానే బండి నడవడానికి కావాలి కదా, ఎంతో కొంత అసలు సరిపడా కొట్టేస్తాం. అంటే ఫుల్గా ఏం కొట్టేస్తాం, మామూలుగా నడవడానికి కొట్టిస్తే మళ్ళీ రోజు వస్తాం కాబట్టి వెయిట్ చేస్తాం. ఓకే రైట్. మరి కొంతమందితో మాట్లాడదాము, వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఇక్కడ 4 వాహనాలు కూడా అదే విధంగా ఉన్నాయి. సార్ చెప్పండి, మీరు పెట్రోల్ కోసము చాలాసేపటికి వెయిట్ చేస్తున్నారు, అయితే ఎందుకు పెట్రోల్ లేక దొరకదు అనే ఒక భయంతో పెట్రోల్ కొట్టించుకుంటారా, లేకుంటే రెగ్యులర్ అవసరాల కోసం కొట్టించుకుంటారు? రెగ్యులర్ ఓకే. అవసరం కోసం. కానీ ఎందుకు సార్ మళ్ళీ ఎప్పుడు ఇంత ప్యానిక్ లేదు, ఎందుకు ఇంత ప్యానిక్? నాకు తెలియదు, లోడ్ రావట్లేదని చెప్తున్నాను పెట్రోల్. ఓకే రైట్. చూస్తున్నాం కదా ఎట్లుందో మనకి మొత్తం ఈ బంక్ విజయవాడలో కేవలం ఇది ఒక బంక్ మాత్రం. ఈ బంక్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మనం కనిపిస్తుంది. మనకి ఒకవైపు వాహనాలు 2 వీలర్స్ ఉన్నాయి, మరోవైపు కార్లు కనిపిస్తున్నాయి. సో ఉదయం నుంచి కూడా ఇదే తరహా పరిస్థితి. ఇది ఈ విజయవాడలోనే కాదు, అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది శాశ్వతంగా ఉండే కొరత కాదు, ఏదైతే ప్రజలు పెట్రోల్ దొరకదేమో అన్న ఒక భయంతోనే ముందు జాగ్రత్తగా కొట్టించుకుంటున్నారు, అందుకోసమే కొరత ఏర్పడుతుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్తో నిర్వహించారు. ఎక్కడ పెట్రోల్ కొరత ఏర్పడకుండా చూడాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఇది పరిస్థితి వస్తుంది. అయితే ప్యానిక్ కావద్దు, ప్యానిక్ అయితే కనుక ఇలాంటి కొరత, కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా ఎవరైతే బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఒక అవకాశంగా ఏర్పడుతుందనేది మాత్రము ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఈ పెట్రోల్ కొరత కావచ్చు, ఈ డీజిల్ కొరత కావచ్చు, ఇది రవాణా రంగం మీద పడింది. ఎందుకంటే చాలా చోట్ల, చాలా జిల్లాల్లో మనకి ప్రధాన రహదారుల మీద లారీలు ఆగిపోయిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక వ్యవసాయం సంబంధించి వ్యవసాయానికి కూడా డీజిల్ అవసరం ఉంటుంది. ఏదైతే మోటార్ నడవడానికి కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ నడపడానికి కావచ్చు, డీజిల్ పెట్రోల్ అవసరం ఉంటుంది. కానీ అక్కడ కూడా ఈ కొరత ఏర్పడడంతో వ్యవసాయ రంగం కూడా కాస్త స్తంభించిందని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 4500 పైసలకు ఉన్న పెట్రోల్ డీజిల్ బంకుల్లో పరిస్థితి ఒక 50% పరిస్థితి అయితే ఈ విధంగానే ఉంది. మరి కలెక్టర్లకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన తర్వాత పరిస్థితి మారుతుందేమో చూడాలి. ఎందుకంటే 1-2 రోజులు కనుక ఇదే తరహా ఉంటే కనుక మరింతగా ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. బంకులన్నీ కూడా మరింతగా ఇట్లా ప్రజలతో కిటకిటలాడే దృశ్యాలు కూడా మనకు కనిపించే అవకాశం అయితే మనకు ఉంది. సుష్మా, ఎస్, అంటే మీరు మాట్లాడారు అక్కడ పబ్లిక్తో, కొంతమంది అవసరాలకి కొట్టించుకునే వాళ్ళు చాలామందే ఉంటారు, అనవసరంగా కొట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నా అవసరానికి ప్రజెంట్ ఈ రోజు నడవాలంటే కూడా పెట్రోల్ కావాలి కదా. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కొంతమంది బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అంటే లీటర్ పెట్రోల్ డీజిల్పై అయితే 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కూడా ఎక్కువ అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. అంటే ఇది ఎంతవరకు నిజమని అనుకోవాలి, లేదు ఇది ఒక ఆరోపణగా మాత్రమే చూడాలా? సుష్మా, ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కొరత ఏర్పడుతుందో కొరతను క్యాష్ చేసుకోవడానికి కొంతమంది బ్లాక్ మార్కెట్ గారు ఖచ్చితంగా ఉంటారు మార్కెట్ లో. వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు ఎలా తెప్పించుకుంటారో చాలా మందికి తెలుసు. ఎలా తెప్పించుకుంటారో, ఎలా దీన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తారు. మనకి మీరు అంటున్నట్టు లీటర్ మీద 10 రూపాయలు 20 రూపాయలు కాదు, అంతకన్నా ఎక్కువగానే బ్లాక్ మార్కెట్ జరుగుతుంది. 50 రూపాయలు 60 రూపాయల వరకు కూడా కొన్ని చోట్ల ఈ బ్లాక్ మార్కెట్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు తీసుకోవడం జరిగింది. అదే విధంగా మనం చూసుకుంటే కనుక ఈ కట్టుదిట్టమైన చర్యల భాగంగా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే బ్లాక్ మార్కెట్ చేస్తున్నారో పెట్రోల్ బంకులను, వాటి మీద పెట్రోల్ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి
ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అతిగా పోలీసులు కూడా ఆయా బంకుల వద్ద వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నారు. ఎవరైనా ఇట్లాంటి పెట్రోల్ తీసుకుని వెళ్లి బ్లాక్ మార్కెట్ చేస్తే వాళ్ళ మీద కూడా జల్పించేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ పెట్రోల్ డీజిల్ కొరతను వెంటనే సద్దుమణిగేలాగా ఈ కొరతను పూర్తిగా చేయాలని చెప్పేసి అటు మంత్రిత్వ శాఖకు, అదేవిధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్, అదేవిధంగా కలెక్టర్లకు కూడా ఆదేశాలు చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఇప్పుడు ఈ 1-2 రోజుల్లో ఈ పెట్రోల్ స్టాండింగ్ ఏదైతే కొనసాగుతుందో రాష్ట్రంలో అవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులను బట్టి చెప్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే శ్రీనివాస్, అంటే ఒక బండికి 200 రూపాయలు మాత్రమే కొడతామని కొన్ని పెట్రోల్ బంకుల వాళ్ళు చెప్తున్నారు. ఒక కారుకి 1000 రూపాయలే కొడతామంటున్నారని చెప్పి ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది పెట్రోల్ బంకుల వాళ్ళతో కూడా గొడవలు పడే ఇవి చూసాం. అంటే ఎక్కడికక్కడ ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి కదా. అంటే ఎంత పడితే అంత కొట్టకుండా పెట్రోల్ బంకుల వాళ్ళు ఒక బండికి ఇంత కొడతామనేది కరెక్టేనా? రైట్ సుష్మా, ఇప్పుడున్న కొరతకు అనుగుణంగానే పెట్రోల్ బంకులు కొంచెం రేట్లను విధించాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఎంత పెట్రోల్ ఎంత వస్తుంది, డీజిల్ ఎంత వస్తుంది, దాన్ని బట్టి ఎంతమందికి ఇవ్వచ్చు, సాధ్యమైనంత మటుకు అందరికీ అందించే ప్రయత్నంలో భాగంగానే ఈ రేషన్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది కొద్ది రోజులు మాత్రమే. అంటే ప్రస్తుతం ఏదైతే పానిక్ సిచ్యువేషన్ మనకు కొనసాగుతుందో, కొరత అనేది కృత్రిమంగా ఏదైతే ఒక పానిక్ సిచ్యువేషన్ ఉందో దాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ప్రతి వాహనానికి 200 రూపాయల, కారుకి 1000 రూపాయల అనే విధంగా పెట్రోల్, డీజిల్ అందించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాలి పెట్రోల్, ప్రతి ఒక్కరికి కావాలి డీజిల్. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏదైతే ఈ పానిక్ సిచ్యువేషన్ నుంచి తట్టుకోవాలంటే కనుక ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు, అంటే మనకి పెట్రోల్, డీజిల్ పూర్తిగా ముందులాగానే సప్లై అయ్యేంత వరకు కూడా ఈ తరహా రేషన్ ఉంటే కనుక మంచిది. ఎందుకంటే ప్రతి వాహనదారుడు ఖచ్చితంగా 200 రూపాయల కన్నా ఎక్కువ కొట్టించుకోవడానికి వీలు లేదు, ఉండదు. కాబట్టి ఈ తరహాగా ప్రభుత్వం ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎక్కడ ప్రతి చోట అయినప్పటికీ కూడా మనకి చాలా బంకుల్లో చూస్తున్నాం. మనకి ఈ బంకులో పెట్రోల్ పోస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అని చూసుకుంటే కనుక ఇక్కడ 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని మరి ఇంకో బంకులో వేస్తే కనుక మరి అక్కడికి పోయి మరి అక్కడ వచ్చి అక్కడ కూడా పోయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక భయం ఏర్పడింది. అంటే ఈ రోజు పెట్రోల్ వస్తుంది, రేపటికి ఎలా, ఎల్లుండికి ఎలా, ఎల్లుండి కూడా సిచ్యువేషన్ ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటి అనే ఒక దానితో ఒక ప్యానిక్ గా వాళ్ళలో ఏర్పడి ఈ తరహా పెట్రోల్ వద్ద క్యూ లైన్లు కూడా ఏర్పడుతున్నాయి అనుకోవచ్చు. మొత్తానికైతే ప్రజలు ముందుగా అప్రమత్తంగా ఉండాలి, సంయమనం పాటించాలి. ఇది కేవలం కృత్రిమంగా ఏర్పడ్డ కొరత మాత్రమే. ఇది 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో తీరిపోతుంది. ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత వరకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ నిల్వలు ఉండేలా చూడమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో 1-2 రోజుల్లో ఈ కృత్రిమ కొరత ఏదైతుందో అంతా కూడా తీరిపోతుంది. ప్రజలు ప్యానిక్ కావద్దు. తమ అవసరాలు ఎంతుంటాయో, ఒక రోజుకి పాటుగా ఆఫీస్కి వెళ్ళడానికి, ఆఫీస్కి ఇంటికి రావడానికి అనేది ఎంత అవసరం అవుతుందో అంత పెట్రోల్ కొనుక్కుంటే బెటర్. తద్వారా అందరికీ మనకి పెట్రోల్ లభిస్తుంది. ఈ కృత్రిమ కొరత అనేది ఏంటుందో అది తగ్గడానికి ఒక మార్గం ఏర్పడుతుందని చెప్పచ్చు సుష్మా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
మరోవైపు డీజిల్ పెట్రోల్ కొరతపై ఏపీ వ్యాప్తంగా నిరసనలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో సిపిఐ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. సీఎం చంద్రబాబు అధికారులు సమీక్షలకే పరిమితమయ్యారని అసహనం వ్యక్తం చేశారు. ఇంధనం కొరత ఇలాగే కొనసాగితే రవాణా వ్యవస్థ స్తంభిస్తుందని హెచ్చరించారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని తెలిపారు. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డీజిల్ పెట్రోల్ కొరతపై అయితే ఏపీ వ్యాప్తంగా నిరసనలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఇది ఇక్కడ ఈ కొరత అనేది ఇలాగే కొనసాగితే కనుక రవాణా వ్యవస్థ స్తంభిస్తుందని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. డీటెయిల్స్ ఏంటి, ఆయన ఏం చెప్తూ ఉన్నారు? విజయవాడ కలెక్టరేట్ లో మరి కాసేపట్లో సిపిఐ ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం చంద్రబాబుతో సహా మిగతా మంత్రులందరూ, ముఖ్యంగా సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు మిగతా సివిల్ సప్లైస్ అధికారులందరూ కూడా కేవలం సమీక్షలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో సమస్య సాల్వ్ అవ్వడం లేదు. వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని ఆ సమీక్షలు చేసి మీడియాకు చెప్పడం తప్ప గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎలాంటి సొల్యూషన్ లేదు. ప్రజలందరూ కూడా బంకుల ముందు క్యూలు కడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, పెట్రోల్ లేని పరిస్థితి. సో దీనికి సంబంధించి అంటే ఇలా జరుగుతుందని చెప్పి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కూడా ధర్నాకు పిలుపునిచ్చారు. మరి కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ లో సిపిఐ పార్టీ భారీ ఎత్తున నిరసన కూడా చేయబోతుంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే పలు జిల్లాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. రాష్ట్రంలో చాలా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డీజిల్ కొరతతో అటు కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంత రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని తర్వాత రాయలసీమ రైతులకు సంబంధించి నిమ్మ పంట రైతులు కూడా వెలువెల్లాడుతున్నారు. డీజిల్ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. పెట్రోల్ కంటే డీజిల్ కొరత రాష్ట్రంలో అధికంగా కనిపిస్తుంది. ఏ కూడా ఆ డీజిల్ కి సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో వేచి ఉంటున్నాయి. అంటే డీజిల్ కావాలంటే దాదాపు 2 గంటల పాటు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి. సో అన్ని బంకుల్లో డీజిల్ లేకపోవడం వల్ల కొన్ని బంకుల్లో మాత్రమే అందుబాటులో ఉండడం వల్ల క్యూలు పెరిగిపోతున్నాయి. ప్రజలు గంటల తరబడి లైన్ లో ఉండి తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఆ రవాణా వ్యవస్థను స్తంభించిపోయి ఆ భారం అన్ని రంగాల పార్టీ అంటుంది. నిత్యావసర వస్తువు ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా సిపిఐ పార్టీ అంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా అత్యవసర పరిస్థితిగా దీన్ని గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పెట్రోల్ డీజిల్ కొరత నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ డీజిల్ పెట్రోల్ సమస్య పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిపిఐ పార్టీ శ్రేణులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టబోతున్నాయి. సుష్మా, ఎస్, అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అటు గుజ్జుల ఈశ్వరయ్య చెబుతూ ఉన్నారు. అధికారులతో అయితే సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇటు జాయింట్ కలెక్టర్స్ కూడా కొంతమంది కొన్ని జిల్లాలకు సంబంధించి, ఇటు మనం గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ్ కూడా తెలిపారు. కొన్ని బంకుల్లో మాత్రమే పెట్రోల్ కొరత ఉంది, అన్ని బంకుల్లో కాదని చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. గవర్నమెంట్ అధికారులు, కలెక్టర్లు, ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఒకలా ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్న సిచ్యువేషన్ మరో విధంగా కనిపిస్తుంది. కొన్ని బంకుల్లో మాత్రమే పెట్రోల్ డీజిల్ కొరత ఉందని చెప్తుంది గవర్నమెంట్, కానీ గ్రౌండ్ కనిపిస్తుంది లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రతి పట్టణంలో కూడా కొన్ని బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టేసి క్లోజ్ చేసిన పరిస్థితి. ఎక్కడైతే స్టాక్ ఉందో అలాంటి బంకుల్లో మాత్రం లైన్లు, పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అంటే స్టాక్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా కొన్ని బంకులు మూసేయడం వల్ల, పానిక్ వాతావరణం క్రియేట్ అవ్వడం వల్ల రోజువారీ పెట్రోల్ కంటే 50% అధికంగా వినియోగిస్తున్నారని కూడా తెలుస్తుంది. అంటే డిమాండ్ కు మించి గత 2 రోజులుగా వినియోగదారులందరూ కూడా పెట్రోల్ తీసుకుంటున్న పరిస్థితి. అంటే ఫ్యూచర్ లో పెట్రోల్ డీజిల్ కొరత వస్తుంది అన్న భయంతో, అంటే లీటర్ పెట్రోల్ తీసుకోవాల్సిన వ్యక్తులు ఒకేసారి 5 లీటర్ల పెట్రోల్
తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సో దానివల్ల కూడా వెంటనే పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోయి ఆ పెట్రోల్ బంకులకు నో స్టాక్ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఉందని కూడా ఆ పెట్రోల్ బంక్ యజమానులు చెప్తున్నారు. సో ఏదైనా కనిపిస్తుంది అంటే కొన్ని బంకులు ఉంటాయంటే ఖచ్చితంగా సరఫరా వ్యవస్థలో ఖచ్చితంగా అంతరాయం ఉందని కూడా మనకు అర్థమవుతుంది. సో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అంటే సమీక్షలు చేసి వెంటనే గ్రౌండ్ లెవెల్లో కూడా బ్లాక్ మార్కెటింగ్ అరికట్టి ఆ పరిమిత స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా అంటే పానిక్ వాతావరణం క్రియేట్ అవ్వకుండా ఏదైతే ప్రతిరోజు ఎంత పెట్రోల్ అయితే ఏపీలో వినియోగిస్తామో అంతే స్థాయిలో వినియోగించేలా ప్రభుత్వం ఆంక్షలు విధించి పోలీస్ సిబ్బంది ద్వారా వాటిని అమలు చేస్తే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుందని కూడా సిపిఐ అంటుంది. సో దానికి సంబంధించి అలాంటి డిమాండ్స్ ఈరోజు సిపిఐ ధర్నా చేపట్టబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఇసుక గుంటూరు జిల్లాలో హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ఆధ్వర్యంలో అన్ని బంకులు నిర్వహణలో ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. కేవలం 12 బంకుల్లో మాత్రమే పెట్రోల్ కొరత ఉందన్నారు. రేపు ఉదయానికి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని అధికారులు భరోసా కల్పించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. బ్లాక్ మార్కెట్ అరికట్టేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో పుకార్ల వల్ల ప్రజల్లో భయం ఏర్పడిందన్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయొద్దని అధికారులు సూచించారు. అధిక కొనుగోళ్ల వల్ల అవసరమైన వారికి ఇబ్బందులు వస్తున్నాయని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. 450 కిలోలీటర్ యావరేజ్ సెల్ నుంచి ఇది 700 కిలోలీటర్ అయింది. నా సప్లై చూస్తే నిన్న ఓఎంసీ డేటా ప్రకారం మన సేల్స్ ఆఫీసర్ డేటా ఇచ్చారు. వారు ఆల్మోస్ట్ 810 కిలోలీటర్ డీజిల్ సప్లై చేశారు నిన్న. సో మీరు కంపేర్ చేస్తే ఎంత యావరేజ్ సేల్ ఉంది, ఎంత పర్ డే సేల్ ఉంది, ఎంత సప్లై ఉంది, మీకు తెలుస్తుంది ఎందుకు ఈ ప్రాబ్లం ఎరైజ్ అయింది. సో ఇది డీజిల్ కాదు, ఈవెన్ దిస్ ఎల్పిజి సిచ్యువేషన్ కూడా చూసాము. ఎల్పిజిలో కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. మన దగ్గర స్టాక్ బాగానే ఉంది, సప్లై కూడా బాగానే వచ్చింది. కానీ బికాస్ ఆఫ్ ప్యానిక్ బుకింగ్ పెండెన్సీ ఎక్కువ పెరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఎల్పిజి గురించి వీఆర్ ఇన్ ద కంఫర్టబుల్ స్టేట్. సమస్య ముఖ్యంగా డీజిల్ గురించి ఉంది. డీజిల్ ఆల్మోస్ట్ 70 అవుట్లెట్స్ మొత్తం జిల్లాలో ప్రస్తుతానికి డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి. కానీ ఇది పెద్ద సమస్య లేదు, ఎందుకంటే డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి కానీ సప్లై బాగానే ఉంది, రిజర్వ్స్ బాగానే ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళతో నేను కంటిన్యూస్లీగా ఫాలో అప్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు రెక్టిఫై అయిపోతుంది. సో దే ఆర్ ఆల్సో ఇన్ ద లూప్ అండ్ వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. టుమారో మార్నింగ్ కల్లా అన్ని పెట్రోల్ బంక్స్లో ఇది స్టాక్ వస్తుంది. ఈరోజు సమస్య ఎందుకు వచ్చింది? బికాజ్ టుడే సండే. సో సండేలో ఎవరైతే డిపో ఉంది, ఇది కొండపల్లి దగ్గర డిపో ఉంది. సో ఈ డిపో ఈరోజు క్లోజ్ బికాజ్ ఆఫ్ హాలిడే. సో ఐయుసిఎల్ మరియు బీపీసీఎల్ వారు ఈరోజు సప్లై పంపలేదు. దానివల్ల కొన్ని పెట్రోల్ బంక్స్లో ఈ డ్రై అవుట్. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఫేక్ న్యూస్ను నమ్మొద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. తిరుపతి నగరంలో ఇంధన కొరత ఉందంటూ కొన్ని వదంతులు ప్రచారంలోకి రావడంతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ నగరంలోని పలు పెట్రోల్ బంకులను స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకును పరిశీలించి వినియోగదారులతో నేరుగా మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. జిల్లాలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, అవసరమైన ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలకు సూచించారు. వదంతులను సృష్టించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని కలెక్టర్, ఎస్పీ హెచ్చరించారు. ఏదైతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఒక పెట్రోలు, డీజిల్ దొరకట్లేదనే ఒక ప్యానిక్, కొంతమంది ప్యానిక్కి గురై పెట్రోల్ బంక్స్ ఎమ్మటి కూడా బారులు తీరడం అనేది అలా ఇన్ఫర్మేషన్ ఇవాళ ఉదయం నుంచి జరుగుతూ ఉంది. దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి కొరత అనేది లేదని అందరికి చెప్పాలి. మనకు ముఖ్యంగా HPCL, IOCL, BPCL ఈ ముగ్గురు నుంచి మనకి జిల్లా వ్యాప్తంగా 185 అవుట్లెట్స్ ఉన్నాయి. వీటిల్లో మార్నింగ్ నుంచి చూసుకుంటే కేవలం 8 అవుట్లెట్స్లో పూర్తిగా డ్రై అవుట్ అయిపోయినాయి. వాళ్ళతో కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా రేపు మార్నింగ్ 9 o'clock కల్లా వాళ్ళ స్టాక్స్ అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఎక్కడా కూడా క్యానుల్లో, పెద్ద పెద్ద డ్రమ్లో పట్టుకునేది పూర్తిగా అలౌ చేయము. అట్లాంటి చేస్తున్న వాళ్ళకు కూడా చర్యలు తీసుకుంటాము. మళ్ళీ ఎవరైనా హోర్డింగ్ చేసినా, డైవర్షన్ చేసినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా కఠిన కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే పెట్రోల్ బంక్కి రోజువారీ వాళ్ళ డిస్పాచ్ ఎంత ఉంది, వాళ్ళ సేల్స్ ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి దానికి ఒక 10% అటు ఇటు చెయ్యాలి తప్పిస్తే విపరీతంగా కూడా లో ఉన్న, హై ఉన్న ఆ డేటా మాకు సమర్పించవలసి ఉంటుంది. అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఎవ్వరు కూడా ప్యానిక్కి గురవలసిన అవసరమే లేదు. సఫిషియంట్ స్టాక్స్ జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ వారికి దీనికి మనకి కంగారు పడాల్సిన అవసరం లేదు. సఫిషియంట్ రిజర్వ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా more than 25 days యూజువల్గా ఉండే రిజర్వ్సే ఇక్కడ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఏదైతే సోషల్ మీడియా వదంతులు ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదు. పెట్రోల్ బంక్ వాళ్ళ బాయ్స్తో కూడా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ ఇన్సిస్టింగ్ టు ఫుల్ ట్యాంక్. సో దీనివల్ల ఆర్టిఫిషియల్ డిమాండ్ కొరత ఏర్పరిచారు. తద్వారా ప్రజలంతా కూడా ప్యానిక్ గురై అందరూ ప్రతి ఒక్కరు రేపు మళ్ళీ దొరుకుతుందో లేదో అని పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి వచ్చారు. సో ముఖ్యంగా అందరికీ కూడా ప్రభుత్వం సఫిషియంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇష్యూని లేదా కొంతమంది సృష్టిస్తున్న వదంతుల్ని నమ్మవద్దని అన్ని విధాల ప్రభుత్వ అధికారులు వాటిని రెగ్యులేట్ చేస్తున్నారు. ప్రజలు అటువంటి వదంతులు నమ్మకుండా, బారులు తీరకుండా, కావాల్సిన దానికంటే ఎక్కువ కొని ఆర్టిఫిషియల్ డిమాండ్ సృష్టించొద్దని కోరుచున్నాను. నేడు రేపు విశాఖలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవ ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్తో కలిసి స్వాగతం పలకడంతో పాటు ఉత్సవాల్లో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ కూడా హాజరు కానున్నారు. ఇవాళ విశాఖలో ఉపరాష్ట్రపతికి స్వాగతం పలుకున్నారు సీఎం చంద్రబాబు. ఉపరాష్ట్రపతితో కలిసి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనున్నారు సీఎం. రేపు గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేయనున్నారు సీఎం చంద్రబాబు.
ఇక నేడు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవ ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో పూర్తయ్యాయి ఏర్పాట్లు. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గౌరవ అతిథిగా సచిన్ టెండూల్కర్ వేడుకల్లో పాల్గొనున్నారు. ఇక గవర్నర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, నేడు రేపు విశాఖలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుష్మా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి వాయు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఏదైతే ఈరోజు 100 ఏళ్ల చరిత్రకు సంబంధించి ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. మొదటిగా ఆయన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కి స్వాగతం పలుకుతారు. అదేవిధంగా 4 గంటలకి ఉపరాష్ట్రపతితో కలిసి ఆయన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ ప్రోగ్రాం అనంతరం ఆయన కోర్టు గెస్ట్ హౌస్ చేరుకుని అక్కడే హోటల్ చేరుకుని అక్కడ ఒక కార్యక్రమం పాల్గొంటారు. అదేవిధంగా ఈ రోజు రాత్రి కూడా విశాఖపట్నంలో ముఖ్యమంత్రి బస చేస్తారు. రేపు ఉదయం విశాఖపట్నం బయలుదేరి ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆనందపురం దగ్గర ఉన్న తొర్లవాడ చేరుకుని అక్కడ గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమం పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఆయన నేరుగా ఉండవల్లి చేరుకునే పర్యటన అయితే ఖరారైంది. మరికొద్ది గంటల్లోనే ఆయన విశాఖపట్నం చేరుకున్నారు. అయితే అదేవిధంగా ఆయనతో పాటు మానవ వనరులు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ రోజు రేపు విశాఖపట్నం చేరుకుని ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే శతాబ్ది ఉత్సవాలు పాల్గొని అదేవిధంగా ఈ రోజు కూడా నైట్ ఆయన స్టే చేసి రేపు గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ అయితే పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే పర్యటన కార్యాల కారణంతో మరికొద్ది గంటల్లోని విశాఖపట్నం చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 3:25 ప్రాంతంలో ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేరుకుంటారు. 3:40 ప్రాంతంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ స్వాగతం పలుకుతారు. అదేవిధంగా 4 నుంచి 6 గంటల మధ్య ఈ ఇంజనీరింగ్ మైదానంలో ఈ శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొంటారు. రైట్. ఇక రేపు కూడా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కూడా శంకుస్థాపన కార్యక్రమం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న గూగుల్ డేటా సెంటర్ సంబంధించి రేపు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొనున్నారు. అనంతపురం దగ్గర ఉన్న వివి నియోజకవర్గంలో ఏదైతే తరులవాడ ప్రాంతంలో ఈ గూగుల్ డేటా సెంటర్ అయితే ప్రారంభం కానున్నది. గూగుల్ డేటా సెంటర్ దాంతో అనేక ఐటీ కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడతా ఉన్నారు. గతంలో విశాఖ వేదికగా జరిగిన పార్ట్నర్షిప్ సమిట్ లో కూడా అనేక ఐటీ కంపెనీలు విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఈ డేటా సెంటర్ ప్రారంభానికి పునాది సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొనడం దీని తర్వాత అనేక కంపెనీలు కూడా విశాఖ వేదికగా శంకుస్థాపనకు సిద్ధంగా ఉండడం కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదైతే భారత్ ఏఐ శక్తి కాన్క్లేవ్ లో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రేపు ఈ కార్యక్రమం అయితే ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. 20 రోజుల క్రిందట కొందరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఇకపై చేయకూడదని ఆదేశించారు. అయినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా గంగవరం మండలం కీలపట్ల సమీపంలోని చెరువులో టిప్పర్లతో మట్టిని లేఅవుట్లకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చెరువుల్లో మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని చిత్తూరు నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్లో అందిస్తారు. శివకుమార్, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కూడా అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. అక్కడ 20 రోజుల క్రిందట కూడా ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినట్టుగా కూడా కొందరు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? చూసుకున్నట్టయితే పలమనేరు సంబంధించి పలమనేరు నియోజకవర్గం మొత్తం ఎక్కడ చూసినా కూడా అట్లా ఇసుక రవాణా మట్టి రవాణా అయితే జోరుగా జరుగుతుందని చెప్పేసి 20 రోజుల ముందే స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి కంప్లీట్ చేశారు. సో ఎవరైతే మట్టి మాఫియా చేస్తున్నారో వాళ్ళు పిలిపించి అమర్నాథ్ రెడ్డి స్ట్రాంగ్ అయితే వార్నింగ్ ఇచ్చారు, ఇంకోసారి ఇట్లా చేయలేండి, ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ నియమాలకి అనుగుణంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది పట్టించుకోకుండా కూడా కొంతమంది అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు గంగవరం మండలం కీలపట్లకు సంబంధించి ఏదైతే పెద్ద చెరువు ఉందో అక్కడ రాత్రి సమయాల్లో కూడా ఆ టిప్పర్లతో అక్రమ మట్టిని సరఫరా చేస్తున్నారు. మరి ముఖ్య విషయాలు అయితే ఇది పలమనేరు నియోజకవర్గం వచ్చేసి 2 రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది, తమిళనాడు, కర్ణాటక. అంటే బెంగళూరుకి ఎక్కువ మట్టి సరఫరా అయితే ఇక్కడ నుంచి చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు అయితే వచ్చాయి. ఇప్పటికి అధికారులకు సంబంధించి కంప్లీట్ కూడా ఇచ్చారు. మరి అధికారులు ఆ పర్యవేక్షణ చేసి ఎక్కడైతే మట్టి రవాణా చేస్తున్నారో వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేసి అక్కడ స్థానికంగా కూడా చెప్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ఎవరు కంప్లీట్ చేసినా కూడా స్థానిక ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చినా కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితే పూర్తి స్థాయిలో ఈ మట్టి రవాణా అయితే చేస్తున్నారు. శివకుమార్, అంటే ఈ అక్రమ మట్టి త్రవ్వకాలు వెనుక ఎవరున్నారు, ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? గంగవరానికి సంబంధించి చూసినట్లయితే గంగవరానికి టీడీపీ నాయకులు ఎవరైతే నాయకులు ఉన్నారో కొంతమంది చేస్తున్నారని చెప్పేసి కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరి వారికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ పేర్లు అప్డేట్ లేకపోయినా కూడా ఎవరైతే బలమైన అంటే సీనియర్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాంట్లో భాగంగానే ఈ కూటమి నాయకులు కూడా కలుసుకొని ఇక్కడ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి వారికి సంబంధించి పూర్తి డేటాను ఇప్పటికే అమర్నాథ్ రెడ్డికి స్థానిక అమర్నాథ్ రెడ్డి కూడా ఇచ్చామని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. మరి వారిపైన ఎవరి పేర్లు ఇచ్చారు, వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మరి అధికారులు పర్యవేక్షణ చేసి ఆ చెరువులను ఏ విధంగా కాపాడుతారో చూడాల్సి ఉంది. అంటే ఇంత జరుగుతుంది రాత్రి వేళల్లో యథేచ్ఛగా కూడా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు అని అంటే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఎవరు చేస్తున్నారు ఈ పని అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. అక్కడ పోలీసులు ఏమంటున్నారు, పోలీసుల వరకు ఈ సమాచారం వెళ్ళిందా, అక్కడ పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపడుతున్నారు, ఈ ఫిర్యాదుకు సంబంధించి అమర్నాథ్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే చూసుకున్నట్లయితే గంటాగూరు దగ్గర వచ్చేసి పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గంటాగూరు దగ్గర వచ్చేసి స్థానిక టీడీపీ పలమనేరు అధ్యక్షులు మట్టి తీస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి అప్పటికి స్థానికులు అడ్డుకునేసి పూర్తి స్థాయిలో ఏదైతే ఆ చెరువుకు సంబంధించినటువంటి శ్మశానాన్ని కూడా తీసేస్తున్నారని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారికి అయితే కంప్లైంట్ ఇచ్చింది. గంటాగూరు వాసులు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే మట్టి రవాణా చేస్తున్నారో వాళ్ళని పిలిపించేసి అప్పటికే అమర్నాథ్ రెడ్డి వాళ్ళకైతే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, ఇంకోసారి మట్టి దిగదని చెప్పి చెప్పడం జరిగింది. మరి గంటాగూరులో మానుకునేసి ఇప్పుడు గంగవరానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు పూర్తి స్థాయిలో రాత్రి వేళలో అంటే ఏదైతే పొగుల్లో తీస్తే అంతా అడ్డుకుంటారని చెప్పేసి రాత్రి సమయాలు తీస్తున్నారు. మరి ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఆశ్రయించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఖచ్చితంగా పెట్రోలింగ్ వేసుకునేసి రాత్రి సమయాలు ఎవరైతే మట్టి రవాణా చేస్తారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.